హలో, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. అందరికీ నమస్తే. ఈరోజు చాలా సంతోషంగా ఉందండి. ఎందుకంటే ఈరోజు నా ఛానల్ మానిటైజేషన్ అయింది. నిజంగా ఒక కొత్త యూట్యూబర్కి మానిటైజేషన్ అయింది అంటే చాలా ఆనందం వేస్తుంది. ఎందుకంటే మనం చేస్తోంది మానిటైజేషన్ అయ్యి కొంత ఏదో అర్న్ చేద్దామనే ఆలోచనతోనే ప్రతి ఒక్కరూ యూట్యూబ్ అనేది స్టార్ట్ చేస్తారు. అందుకే ఇక్కడ మనకు ఈరోజు సబ్స్క్రైబ్ మొత్తం కంప్లీట్ చేసుకొని, అంటే దాదాపు 1000 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ చేసుకొని 3000 గంటలు వాచ్ అవర్స్ కంప్లీట్ చేసి ఈరోజు మానిటైజేషన్ చేశాను. మానిటైజేషన్ కూడా కంప్లీట్ అని వచ్చింది. అది చాలా సంతోషం, నిజంగా చాలా సంతోషం. నా సబ్స్క్రైబర్లందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు, చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే ఎవరైతే ఈ వీడియో కొత్తగా చూస్తున్నారో, కొత్త యూట్యూబర్ ఎవరైనా చూసినా కానీ ప్రతి ఒక్కరు కూడా ఒకరికొకరు సపోర్ట్ చేసుకోవాలి. కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నేను చెప్పేటువంటి విషయాలన్నీ కూడా మీకు కొంత తెలుసుకోండి. ఓకే, ఎగ్జాక్ట్లీ మనము వీడియోలోకి వెళ్దాం. ఇంకా పెడుతుంది ఎక్కువ పెద్దగా కూడా తీసుకోను. అయితే ఇక్కడ కేవలం నేను మానిటైజేషన్ చేసిందంటే కేవలం 2 monthsలోనే, విత్ ఇన్ 2 months. ఎగ్జాక్ట్లీ నేను July 7th నేను స్టార్ట్ చేశాను. అంటే యూట్యూబ్ ఛానల్ అనేది ముందు నుంచి ఉంది, కాకపోతే ఎప్పుడు నేను అంత కాన్సన్ట్రేట్ చేయలేదు, ఆలోచన కూడా చేయలేదు. బట్ ఎందుకో చేయాలనిపించింది. July 7వ తారీఖు నుంచి నేను మొదలు పెట్టాను. ఈరోజు మనకి August 4th అండి. సెప్టెంబర్ ఇది September 4th. అంటే July 7th నుంచి August 7thకి 1 month, August 7th నుంచి September 7thకి 2 months అవుతుంది. ఇంకా 2 months కూడా కంప్లీట్ అవ్వకనే మానిటైజేషన్ కూడా కంప్లీట్ అయిపోయింది. అప్లికేషన్ చేసి కూడా మనం అప్లై చేసి కూడా అక్కడ నుంచి మనకు రివర్స్ సక్సెస్ఫుల్ యూట్యూబ్ పార్ట్నర్ అని చెప్పేసి మనకి ఇవ్వడం జరిగింది. చాలా గ్రేట్ అండి, చాలా సంతోషం. చాలా చాలా గ్రేట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇది నాకు సపోర్ట్ చేసినటువంటి మిత్రులందరికీ కూడా చాలా థ్యాంక్స్. 2 నెలల్లోనే నేను కంప్లీట్ చేయగలను. ఎలా చేయగలిగాను అంటే, నేను ఎక్కువ ఏంటంటే ఫుల్ లెంత్ వీడియోలు చేశాను. అంటే పెద్ద వీడియోలే అండి, షార్ట్ వీడియోలు కూడా చేశాను, కానీ షార్ట్ వీడియోలు నేను కాన్సన్ట్రేట్ చేయలేదు, పెద్ద వీడియోలే చేశాను. ప్రతిరోజు కూడా ఒక వీడియో అప్లోడ్ చేస్తాను. నేను ప్రతిరోజు ఏదో ఒక వీడియో నేను బయట షూట్ చేసుకొని వచ్చి ఖచ్చితంగా నేను ఒక వీడియో పెట్టేవాడిని ప్రతిరోజు. అంటే పెట్టాను కాబట్టి మొత్తం నాకు వాచ్ అవర్స్ అనేది బాగా వచ్చింది. కొన్ని వీడియోలు ఫుల్ వైరల్ అయ్యాయి. దాదాపు టాప్ అంటే 35,000 వ్యూస్ వచ్చింది ఒక వీడియో. అది కేవలం 4 నిమిషాల వీడియోనే, బట్ వాచ్ అవర్స్ మాత్రము దాదాపుగా దానికి 800 అవర్స్ వచ్చింది. 800 అవర్స్. ఇంకా అలాగే చిన్నగా కొంత బాగా ముందుకెళ్ళాయి. వాటి నుంచి కూడా మనకు వాచ్ అవర్ అనేది చాలా బాగా వచ్చింది. అందుకే కొంచెం తొందరగా కంప్లీట్ అయింది. అంటే ప్రతిదీ కూడా ఏంటంటే దాదాపుగా ఒక 3,000, 4,000, 10,000, 11,000, 12,000, 14,000 అలాగే మంచిగా వెళ్ళాయి. వీడియోస్ మాత్రం నిజంగా సూపర్గా వెళ్ళాయి. కాబట్టి మనకు వాచ్ అవర్ అనేది విత్ ఇన్ 2 monthsలోనే మనకు 3,000 వాచ్ అవర్స్ కంప్లీట్ అయిపోయింది. చాలా బాగా వచ్చింది. ఓకే, అలాగే షార్ట్ వీడియోలు కూడా చేశాను. షార్ట్ వీడియోలు జస్ట్ ఊరికే కామెడీ స్క్రిప్ట్లు కొన్ని చేసాము. బట్ వాటిలో కూడా ఏంటంటే కొంత సబ్స్క్రైబర్లు వస్తారనే ఉద్దేశంతో చేసాము. ఓకే, అది కూడా మంచిగానే వచ్చింది. అది కూడా బాగానే, అంటే మనకు ఈ పెద్ద వీడియోలు పోయినంత ఇదిగా షార్ట్ వీడియోలు అయితే పోలేదు, ఏవి వైరల్ కాలేదు. ఓకే, సంతోషము. ఓకే, అలాగే ఎవరైతే మనకు అంటే నాకు ఈ ఈ మానిటైజేషన్ అయ్యింది అంటే కారణం ఏంటి? దాదాపు 1000 సబ్స్క్రైబర్స్, అలాగే మనకు 3000 వాచ్ అవర్స్ వచ్చాయి కాబట్టి మనకు మానిటైజేషన్ కంప్లీట్ అయింది. దీనికి ఎంతమంది ఎవరైతే సహకరించారో, ఎవరైతే నా సబ్స్క్రైబర్స్ ఉన్నారో, అలాగే రాబోతున్నటువంటి సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలండి. ఓకే, అలాగే కొత్తగా వచ్చేటువంటి యూట్యూబ్ క్రియేటర్స్, యూట్యూబ్ చేయాలని వస్తున్న వారికి ఒకటే అండి, కష్టపడితే సాధ్యం కానిది ఏది లేదు. బట్ కష్టపడాలి, ఊరికే అయితే రాదండి, అంత ఈజీ కాదు. నేను కూడా అంత ఈజీ అనుకున్నా. ఇంకా అప్పుడే అయిపోలేదు. మానిటైజేషన్ అయిపోయినంత మాత్రాన మనకు అర్నింగ్ ఏదో వచ్చేసింది అనుకోద్దండి. ఇంకా చాలా ఉంది. ఇంకా మనకి 1000 అవర్స్, ఇంకా 4000 అవర్స్ రావాలి కదా, ఇంకా 1000 అవర్ రావాలి. అలాగే అది వచ్చిన తర్వాత మనకు చిన్నగా డాలర్స్ అనేది స్టార్ట్ అవుతుందని చెప్పారు. అలాగే
అలాగా చిన్నగా రెవెన్యూ స్టార్ట్ అయ్యి $10 అయిన తర్వాత యాడ్సెన్స్ వాళ్ళకి మళ్ళీ మనం రిక్వెస్ట్ పెడితే ఒక పిన్ వస్తుంది మన ఇంటికి అడ్రస్కి. ఆ పిన్ వచ్చిన తర్వాత ఎంటర్ చేసిన తర్వాత అప్పుడు మన బ్యాంక్ డీటెయిల్స్ అన్నీ ఇచ్చి మళ్ళా మనకు $100 అయ్యేంత వరకు వెయిట్ చేసి ఇవన్నీ కూడా ఇంకా ప్రాసెస్ ఉంది, అప్పుడే అయిపోలే. జస్ట్ ఒక స్టెప్ మానిటైజేషన్ ఒకటి చేసామంతే. ఓకే, అదైనా కానీ అంటే ఏదైనా కానీ మనం మొదలుపెట్టిన కార్యము ఒక స్టెప్ సక్సెస్ అయినా కూడా మనకు ఒక ఆనందం ఉంటుంది. ఎందుకంటే వితౌట్ రెవెన్యూ, ఆదాయం లేకుండా పని చేస్తున్నాం ఇక్కడ. ₹1 కూడా ఇంక అన్ని మన ఖర్చులే ఉంటాయి, బయట తిరిగేటివి కానీ ఎక్కడైనా ట్రావెల్ వెళ్ళాలన్నా ఎవ్రీథింగ్ అన్ని మన ఖర్చులే ఉంటాయి. అయినా కూడా మనకు ఒక స్టెప్ సక్సెస్ అయ్యామంటే నిజంగా చాలా ఆనందం వేస్తుంది. దాన్ని మీతో షేర్ చేసుకోవడానికి నేను ఈరోజు ఈ వీడియో మీకు చేస్తున్నాను. అందులో ఇంకోటి, నేను ఎవరిని కూడా ఇంతవరకు ఎలా చేయాలి, యూట్యూబ్ ఛానల్ ఎలా పెట్టాలి, యూట్యూబ్లో ఎలా వీడియోస్ పెట్టాలి, ఎలా థంబ్నెయిల్స్ పెట్టాలి, ఎలా వీడియో అప్లోడ్ చేయాలి, ఎలా దాన్ని ఎడిట్ చేయాలి, ఎలా మ్యూజిక్లో యాడ్ చేయాలి, ఎలా వాయిస్ యాడ్ చేయాలి, ఇవన్నీ కూడా నేను ఏ ఒక్కరిని కూడా అడగలేదండి. జస్ట్ నేను చూసింది కేవలం యూట్యూబ్ వీడియోస్ని చూసి మాత్రమే నేర్చుకున్నాను. అంతా అందులోనే ఉంది, సబ్జెక్ట్ అంతా అందులోనే ఉంది. ఎవరిని అడగాల్సిన పని లేదు. కాకపోతే కొన్ని డౌట్స్ ఏమన్నా ఉంటే కూడా అవి మనము పెద్ద ఈ ఛానల్స్, టెక్ ఛానల్స్ వాళ్ళకి ఒక మెసేజ్ పెడితే వాళ్ళ వీడియో కింద దానికి కొంతమంది రిప్లై ఇస్తారు, కొంతమంది రిప్లై ఇవ్వరు. బట్ అలాగే మనము అన్నీ తెలుసుకున్నామే తప్ప వేరేది లేదు. ఇంకా మనం చాలా చేయాల్సి ఉంది. బట్ అన్నీ కూడా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. అన్నీ కూడా సక్సెస్ అవుదాం, తప్పేం లేదు. కష్టపడదాం. ఒకటి రాంగు రైట్ అనేటివి జరుగుతూనే ఉంటాయి. బట్ రాంగ్ చేసాము అంటే తర్వాత రైట్ చేస్తాం కదా. బట్ కాబట్టి కొంత అలాగ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే కొత్త యూట్యూబర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా శ్రద్ధగా చేయండి. ఏదో వచ్చాను ఏదో చేస్తాను కదా, శ్రద్ధగా చేయండి. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ. నా మిత్రులందరికీ, నా సబ్స్క్రైబర్లందరికీ, ఎవరైతే సపోర్ట్ చేశారో అందరికీ కూడా ధన్యవాదాలు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్.